కృతజ్ఞత. జనకుడు అష్టావక్ర మహర్షికి కృతజ్ఞతలు చెప్తున్నాడు. గురువుగారు, మీరు నాకు ఆత్మవిద్యను బోధించారు. నా హృదయంలో ఉన్న సందేహాలు, భ్రమలు తొలగిపోయాయి. నాకు ఇప్పుడు పూర్తి విశ్రాంతి లభించింది. జీవ, జగత్, ఈశ్వర పరిమితులు తెలిసాయి. ఎన్నో రకాల ఆలోచనలు నన్ను నిద్ర లేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ సృష్టి ఎందుకు జరిగింది? దాని ప్రయోజనం ఏమిటి? వేదాంతం చెప్తుంది, ప్రపంచాన్ని ఎవరూ సృష్టించలేదు. సృష్టి అనే పేరు సరైన పేరు కాదు. సృష్టి అనేది ఒక అపోహ. అసలు ఈ సృష్టి ఒక అపోహ అయినప్పుడు ఇక ప్రయోజనం ఏమిటి అని అడగకూడదు. తాడును చూసి పాము అని ఎందుకు భ్రమపడ్డావు, ఏమిటి ప్రయోజనం అని అడగకూడదు. భ్రమకు, అపోహకు ఒక ప్రయోజనం ఉండదు. అజ్ఞానమే మన భ్రమకు కారణం. అవిద్య లేక అజ్ఞానం తొలగిపోతే నిజం తెలుస్తుంది, స్పష్టత వస్తుంది. నాకు ఆత్మజ్ఞానం వచ్చింది, అవిద్య పోయింది. నేను ఆత్మగా సత్యం. అంతా నేనే, అంతా నాలోనే ఉంది. సృష్టి అనేది లేనే లేదు అంటాడు జనకుడు. సర్వం ఆత్మమయం, సర్వం బ్రహ్మమయం.